నేర్చుకుంటా ఉన్నాం. కుటుంబాల గురించినటువంటి అంశాలు, వారి సందర్భానుసారమైన అంశాలు, వాటితో పాటు వాక్యము కూడా కలిపి నేర్చుకుంటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఫలించే మార్గం గురించి చెబుతా ఉన్నాను. వాక్యం నేర్చుకుంటాండి, వాక్యం విమర్శించుకుంటానికి కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు మరి తెలియచేసినటువంటి ప్రేరేపించబడినటువంటి అంశాన్ని చెబుతా ఉన్నాను. వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇందులో మీరు చూపించొద్దు. ఇది మామూలుగా దేవుడు ఈరోజు తెలియజేసిన అంశం తెలియజేస్తా ఉన్నాను. ఫలించే మార్గం ఎలా ఫలిస్తాం? ఆయనలో ఫలిస్తాం. వెరీ గుడ్. ఇంకా అంత గట్టబడితే ఫలిస్తాం. సరే, ఆ విషయాలు కొన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. దేవుడు నాటుతా ఉన్నాడు, వారు కిందకి వేరు తన్నుతున్నారు, పైకి ఎదుగుచు ఫలించుచున్నారు. ఎలా ఫలిస్తా ఉన్నారు అంటే, దేవుని చేత నాటబడ్డవారు ఫలిస్తారు. దేవుడు నాటని వారు ఫలించరు. దేవుడు నాటాలి. దేవుడు ఎక్కడ నాటుతాడు అన్న విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఆ విషయాలు ఈరోజు దేవుని గ్రంథంలో మనం చూద్దాం. మీరు చెప్పినట్లుగా కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. బహుగా ఫలించే మార్గము నిలిచి ఉండటం, దేవుల్లో నిలిచి ఉండటం. దేవుడు నాటుతా ఉన్నాడు. ఉద్దేశం ఏమిటంటే ఫలించాలని. మనం ఏ చెట్టు నాటినా, ఏ మొక్క నాటినా మనం దేనికోసం? ఫలించాలనే ఆశతో నాటుతాం. నిన్ను నన్ను కూడా ఫలించాలనే దేవుడు నాటాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం నిలిచి ఉండాలి దేవుల్లో. అందరూ నిలిచి ఉంటున్నారా? దేవుల్లో ఉండటం లేదు. కొంతమంది వేరైపోతున్నారు, కొంతమంది పడిపోతూ ఉన్నారు, కొంతమంది మానేస్తూ ఉన్నారు, కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఉండాలి. ఎందుకంటే 6వ వచనం రాశారంటే, ఒకవేళ నిలిచి ఉండకపోతే ఎవరైనా పారవేయబట్టమే, ఎండిపోతాడు, ఫలించడు, ఎండిపోతాడు. ఎండిన దాన్ని ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఆ కాల్చేటువంటి అగ్నిగుండమే. కాబట్టి దేవుల్లో నిలిచి ఉంటే ఫలిస్తారు, దేవుల్లో నిలిచి లేకపోతే ఫలించరు. ఇది ఫలించే మార్గం. నువ్వు బహుగా ఫలించాలంటే నువ్వు దేవుల్లో నిలిచి ఉండాలి, దేవుడు నీలో నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే బహుగా ఫలించగలరు. దేవునికి వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు అన్న అంశాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు ఎక్కడ నాటుతాడు అన్న విషయాన్ని చూస్తే 92వ కీర్తన 13వ వచనం. దేవుడు ఎక్కడ నాటుతాడు? విశ్వాసుల్ని దేవుని మందిరములో నాటుతాడు. నువ్వు దేవుని మందిరములో నాటబడ్డావు. ఆ నాటబడ్డ మందిరములో నువ్వు నిలిచి ఉండాలి, నువ్వు ఎదగాలి, ఫలించాలి, వర్ధిల్లాలి. దేవుడు ఎక్కడ నాటితే అక్కడ ఉండాలి. నిన్ను దేవుడు ఎక్కడికి పిలిచాడో, ఎక్కడ ఏర్పాటు చేశాడో, నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నువ్వు నిలిచి ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అక్కడ మనం వర్ధిల్లుతాం. ఇంకో చోటకు వెళ్ళటం అంటే నాటబడిన చెట్టుని పీకి వేసినట్టు సమానం. ఎందుకంటే యోధా పత్రికలో యోధా గారు రాశాడు, యేసు ప్రభువు సహోదరుడైన 1వ అధ్యాయం 12వ వచనం. కాయలు లేకుండా ఎందుకు రాలిపోయినాయి? 2 సార్లు పీకి పెట్టడం వల్ల. నాటబడిన చెట్టుని
వేలతో పాటు పీకేసి మళ్ళా నాటేస్తే ఆ చెట్టు ఫలించదు, ఫలాలు నిలబడవు, అది ఎండిపోతుంది, చివరికి చచ్చిపోతుంది, కానీ అది వర్ధిల్లదు, ఫలించదు. ఈ మాట ఇక్కడ మనం చెబుతూ ఉన్నాం. కాబట్టి మనం ఎక్కడ నాటబడ్డామో కదా ఏమ్మా, అది కూడా వస్తుంది అమ్మా, తర్వాత చెబుదాం. ఎందుకంటే దేవుడు నాటబడినటువంటి ప్రతి మొక్క పీకివేయబడును, పెళ్ళగించబడును. యేసు ప్రభువు చెప్పారు, మత్తయి సువార్త 15 అధ్యాయము 13 యేసు ప్రభువు చెబుతా ఉన్నారు, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. దేవుడు నాటకపోతే ఆ చెట్టు ఫలించదు, పెళ్ళగించబడుతుంది, అది ఎండిపోతుంది, చివరికి కాల్చివేయబడుతుంది. ఎప్పుడు పెళ్ళగించబడుతుంది? ఫలించనప్పుడు. ఎప్పుడు? యేసు ప్రభువు అంతకు ముందు చెప్పారు, సిస్టర్ గారు అన్నట్టుగా అంతకు ముందు చెప్పారు. 13 అధ్యాయంలో ఈ విషయాలు 28 చదువుదాం. మంచి విత్తనాలే నాటుతున్నాం. ఎవరేసిన మంచి సుబాదులు వేస్తున్నారు, మంచి పత్తి వేస్తున్నారు, కానీ మధ్యలో ఇంకా రకరకాలు మొలుస్తాయి కదా, గడ్డి మొలుస్తుంది, పనికి రాని మొలుస్తవి. అయితే చదువమ్మ, వాటిని మనం విత్తల, కానీ మరి అయ్యట్ట మొలిసిని ఎవరో ఒకళ్ళు ఇత్తారు. ఎవరు ఇత్తినోడు? ఎవరు? శత్రువు. శత్రువుకి మనం ఫలించటం ఇష్టం ఉండదు, అందుకని మన ఫలింపును పాడు చేయటానికి వేరే విత్తనాలు ఇత్తుతాడు. చదువమ్మ. దాన్ని చూసినటువంటి వాళ్ళు అన్నారు, అయ్యా మరి మన పొలములో గోధుమలు మొలిసినాయి, గురుగులు మొలిసినాయి, చూడటానికి రెండు ఒకలాగానే ఉన్నాయి, మేము కొంచెం శ్రద్ధ తీసుకొని వాటిని పీకేయమంటారా? దేటిని? గోధుమలు పీకుతా. ఎవర్రా? గురుగుల్ని పీకేయమంటావా అని యేసు ప్రభువు అని అడిగారు. అంటే ఉపమానంలో ఆయన చెబుతున్నాడు, వద్దొద్దు, పీకొద్దు, పెరగని. ఎందుకంటే ఒక్కో సందర్భంలో ఈ పీకపోతే అవి కూడా పోతాయి కదా, గబాలు లాగబోతా ఉంటే అసలు మొక్కలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రెండింటిని ఎదగనేయండి. ఏమేమి ఎదుగుతున్నాయి? పురుగులు ఎదుగుతున్నాయి, గోధుమలు ఎదుగుతున్నాయి. ఎందుకంటే సేమ్ అట్టనే ఉన్నాయి. అంటే వేషధారులు ఎదుగుతారు, భక్తి వాళ్ళు అందరూ కలిసే ఉన్నారు, అందరూ మందిరంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు కాదు వారిని పెళ్ళగించటమైనా, ఇప్పుడు కాదు వారిని తొలగించటమైనా, ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? టైం వస్తుంది, కోతకాలం వస్తుంది. కోతకాలములో కోయబడతారు. కోసిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు, వేరు చేస్తారు. గోధుమల్ని ఒక పక్కన, గురుగుల్ని ఒక పక్కన పెట్టి గోధుమల్ని తన కొట్టులో పోసుకుంటాడు, గురుగుల్ని కాల్చివేస్తాడు. ఈ భావం అర్థం కాలేదు శిష్యులకి. దానికి భావాలు చెప్పారు 38 కాడి నుంచి. పొలం అంటే లోకం, మంచి విత్తనాలంటే రాజ సంబంధులు, దేవుని బిడ్డలు. గురుగులు అంటే దుష్టుని సంబంధి, అంటే సంఘంలో దేవుని బిడ్డలు ఉంటున్నారు, దుష్టుని సంబంధులు ఉంటున్నారు. సాతాను బ్యాచ్ కూడా ఉంది, ఎక్కడ? మందిరంలోనే. కానీ అది దేవుని నాటిన మొక్కలు కాదు. ఎవరు ఇస్తారు? శత్రువు ఇస్తున్నాడు. ఎవరిని? వాడి బ్యాచిని. దేవుడు ఆయన రాజ సంబంధం ఇచ్చుతా ఉంటే సాతాను దుష్టుడు వచ్చి వాడి సంబంధం ఇచ్చుతున్నాడు. వాళ్ళు వీళ్ళు కలిసే ఉంటున్నారు. చదువమ్మ. ఇప్పుడు కోత వచ్చింది అనుకున్నామే, ఆ కోత ఏమిటంటే యుగ సమాప్తి. మనం పంటలు కోయటం కాదు, అంటే పండింది కాబట్టి కోస్తున్నాం. అది పండింది, పాపం పండినప్పుడు, దేవుని రాకడప్పుడు, యుగ సమాప్తి వచ్చినప్పుడు కోత జరిగిద్ది. ఎవరు కోస్తారు? యశోదమ్మల బ్యాచ్ కాదు, దేవదూతలు వస్తారు.
దేవదూతలు వచ్చి వాళ్ళు కోస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎయ్యి గురుగుల్లో ఎవి గోధుమల్లో వాళ్ళు కనిపెట్టగలరు, మనం కనిపెట్టలేం. ఎందుకంటే చూడటానికి ఒకేలాగా ఉంటాయి. అందుకని దేవుడు దేవదూతలకు అప్పచెబుతాడు. అప్పుడు దేవదూతలు రాజ సంబంధుల్ని దుష్టుడి సంబంధుల్ని వేరు చేస్తారు. చదువమ్మ. వాటిని ఏం చేస్తారు? కాల్చి వేసినట్టుగానే యుగ సమాప్తిలో జరిగే తీర్పదే. ఏంటి? గోధుమలు అంటే మంచి గింజలు, రాజ్య సంబంధులు, దేవుడు నాటిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యములో ఉంటారు. దుష్టుని సంబంధులు వాడి రాజ్యానికి వెళ్తారు, అదే అగ్నిగుండము. ఈ ఉపమానం యేసు ప్రభువు వారు వివరించి చెప్పారు కదా. అందుకని మనం దేవుడు నాటిన చోటే ఉండాలి. బట్టలు మార్చుకున్నట్లుగా మందిరాలు మార్చటము దేవుని చిత్తము కాదు. ఎందుకంటే దానికి రీజన్ ఉంది, వాక్యము చెబుతా ఉంది. కాపరి ఉన్నాడు, కాపరి స్వరం వినాలి. గొర్రెలు ఏం చేస్తాయి? కాపరిని వెంబడిస్తాయి. ఏ కాపరిని? తన సొంత కాపరిని వెంబడిస్తాయి, ఆయన స్వరాన్ని వింటాయి. యేసు ప్రభువు చెప్పారు కదా 10వ అధ్యాయంలో యోహాను సువార్త 27వ వచనమమ్మ. నన్ను వెంబడించును, నా గొర్రెలు అనుకుంటే నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు కాని గొర్రెలు నన్ను వెంబడించవు. నన్ను వెంబడించే గొర్రెలకి నేను సేఫ్టీగా ఉంటాను, వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను. అవి ఎన్నటికీ నశించుకోకుండా కాపరి కాపుదలిస్తూ ఉంటాడు. నా గొర్రెలకు కాని వాటికి నాకేంటి పని? కాబట్టి వెంబడించటం అన్నది దేవుని యొక్క విధానం. ఎందుకంటే దేవుడు ఎక్కడ నాటాడు, ఏ కాపరి బాధ్యత నీకుంది. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వాళ్ళకు తీర్పు తీర్చినా నేరం మోపిన ఎవరు మోపుతారు తెలుసా? ఎందుకని? ఇశ్రాయేలుని కాపాడటానికి, రక్షించటానికి, బానిసత్వం నుంచి తోడుకొని తీసుకొచ్చి వాగ్దాన భూమికి చేర్చటానికి దేవుడి చేత ఏర్పరచబడినటువంటి మనిషి ఎవరు? మోషే. అందుకని యేసు ప్రభువు చెప్పారు యోహాను సువార్తలోనే 5వ అధ్యాయంలో 45వ వచనం చూద్దాం. మీ మీద ఆయనే. ఎందుకంటే మీ బాధ్యత అయింది. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే వాళ్ళే క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ మాస్టరే చెప్పాలి నీ గురించి సాక్ష్యం కదా. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ చెల్లుతుంది, ఇంకో వాళ్ళు ఇచ్చేది చెల్లదు, ఇంకో స్కూళ్ళల్లో ఇస్తే నీకు చెల్లదు. అందుకని నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడే ఉండాలి, అప్పుడు ఫలిస్తావు. లేకపోతే ఫలభరితమైన జీవితం ఉండదు, ఫలాలు రాలిపోతాయి. మేలు వచ్చినప్పుడు అది కనపడకుండా పోతుందని వాక్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నాటేది మందిరాల్లో. యెజ్రా గ్రంథంలో ఒక మాట చెప్పాడు ప్రజలందరి గురించి. యెజ్రా గారు మరి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు కాబట్టి 9వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఇప్పుడంటే గతములో బానిసత్వంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు ఆ బానిసత్వాన్ని విడిపించి, కష్టాల నుంచి విడిపించి, ఏమన్నా అర్థం వస్తే తొలగించి, సముద్రాన్ని పాయలు చేసి, చేదైన వాటి మధురంగా మార్చి, మన్నాను కురిపించి, పూరేడు పెట్టెనిచ్చి, అవసరాన్ని తీర్చి, ముందుండి కాపాడి, వెనకుండి కాపాడి, మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉండి కాపాడుతూ వారిని పోషించుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు, అదే మందిరం. ఇప్పుడు అదనమాట సంగతి. మా దేవుడు అప్పుడు దాకా వెలుగు లేదు, గుడ్డితనం ఉంది కదా, వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని గ్రహించలేకపోతున్నారు. దృష్టికి కళ్ళకు వెలుగు లేదు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేసింది. ఇప్పుడు వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చదువమ్మ.
ఆ పరిశుద్ధ స్థలములో స్థిరపరిచాడు. లేకపోతే ఈ శేషం ఉండదు, ఈ శేషం అని మిగలదు. ఇప్పుడు పరిశుద్ధ స్థలములో దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు. కాబట్టి పరిశుద్ధ స్థలములో నువ్వు స్థిరపడాలి, అప్పుడే ఫలిస్తావు. అందుకని ఎజ్రా తర్వాత నెహెమ్యా గారు వచ్చిన తర్వాత అందరూ శపథం చేశారు. ఏం శపథం చేశారు? ఏం శపథం చేశారు? ఎజ్రా కాలములో లేవీలైన ప్రజలైన అందరూ ఒక తీర్మానం చేసుకొని ఒక శపథం చేశారు. 10వ అధ్యాయము 39, అది కాదమ్మని చెప్పేది. 39వ వచనం లాస్ట్ మాట 30, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అనండి. దేవుని స్తోత్రం, ఆమేన్. అది వాళ్ళ శపథం. మందిరాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన మందిరం మాది అంటున్నావే. అవును, అప్పుడు లేదు కదా. కాబట్టి ఇది మాది. మన దగ్గర ఉన్నంత స్వతంత్రత, స్వేచ్ఛ, హక్కు ఇంకొక చోట ఉండదు. అవును, కాబట్టి మనం తప్పనిసరిగా దేవుడు మనకిచ్చిన మందిరములో నిలిచి ఉంటే వర్ధిల్లుతాం, ఫలిస్తాం అన్న మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా దేవుడు ఎక్కడ నాటుతాడు? నీటి నాటబడిన వారుగా, నీటి ఒడ్డున. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ వచనం. జలముల యొద్ద నాటబడటం. మొక్క ఏ విధంగా జలముల యొద్ద నాటబడతాడో విశ్వాసి దేవుని మందిరములో నీళ్ళ దగ్గర నాటబడతాడు. నీళ్ళే వాక్యం కదా. వాక్యం ఉన్న చోట నువ్వు నాటబడి కూడా నువ్వు వాక్యం లేనట్టుగా అటు ఇటు తిరగటం ఏంటి? ఇక్కడ వాక్యం నచ్చటం లేదా? ఇక్కడ వాక్యం నీకు ఎక్కటం లేదా? ఇది అర్థం కావటం లేదా? ఎందుకు నువ్వు మారుతా ఉన్నావు? ఈ నీళ్ళు నచ్చటం లేదా? ఉప్పుగా ఉన్నాయా, చేదుగా ఉన్నాయా, సవగా ఉన్నాయా? మినరల్ వాటర్ లాగలేవా? మినరల్ వాటర్ అలవాటు పడ్డావా? ఎలా ఉంది నీళ్ళు? ఇంకొక సాటుకి వెళితే ఎక్కడికన్నా ఏమన్నా జరిగితే దాన్ని దైవజనుడికి కానీ ఆ సంఘానికి కానీ చుట్టొద్దు. ఇక్కడ వాక్యం లేనట్టు ఎవరో పిలిచారని, ఎవరో రమ్మన్నారని మొహమాటాల కోసం వాళ్ళకి పడితే వాళ్ళకి పంపించేస్తే వాళ్ళకి ఏమైనా జరిగితే ఫలానా సంఘం అన్న మాట సంఘానికి రాకూడదు. అది వస్తే మాత్రము దేవుడు తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాడు. ఇందులో అనుమానమే లేదు, నాకు సంబంధమే లేదు. ఫలానా సంఘం అంటారు, ఎక్కడికెళ్ళి తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఇక్కడ వాక్యం లేకపోతే యూత్ మీటింగ్ చెప్పలేమా? స్త్రీల మీటింగ్ జరపలేమా? యవనస్తులను బలపరచలేమా? ఇక్కడ ఏం జరగటం లేదు, ఏ వాక్యం లేదు. ఇక్కడ నేర్చుకున్నది చేస్తే చాలు, ఇంకెక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళారంటే బాధ్యతలు మీరే, నాకు సంబంధం లేదు. వారి విషయంలో కూడా ఫలించినా ఫలించకపోతే నాకు సంబంధం లేదు. నేను ఏ సంఘానికన్నా వెళితే వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ సంఘస్థులతో పొరపాటును కూడా మాట్లాడను, వాక్యం చెప్పొస్తాను. వాళ్ళు ఒకసారి అయ్యగారు ప్రార్థన చేయమంటే, అమ్మ మీ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేసుకోండి. నేను ఈరోజు వచ్చి వెళ్ళేవాడినే కానీ మీకోసం ఏర్పాటు చేయబడ్డవాడిని కాదు, మీరు ప్రార్థన చేసుకోండి అంట. అంతేగాని ఇంకొక సంఘానికి వెళ్ళను. అసలు మన సంఘంలోనే రాకపోతే పిలవకపోతే నేను వెళ్ళను. అందరూ అలా ఉండరు, ఎందుకంటే భిన్నమైన బోధనలు నేను లోకంలో ఎవరికి కాలాంటర్లు ఇవ్వను నేను. కానీ చాలామంది పాస్టర్లు మన సంఘస్థులకి కాలాంటర్లు ఇస్తారు, మన సంఘస్థుల దగ్గరికి వస్తారు, ఇక్కడ ప్రార్థనలు చేపిస్తారు, అక్కడ ప్రార్థనలకి వెళ్తారు. ఇక్కడ సాక్ష్యాలతో సరిపెట్టినా అక్కడ మన డిగ్నిటీగా ఉండాలి, అక్కడ కృతజ్ఞత అర్పణలు కూడా అర్పిస్తారు. ఇప్పుడు ఎవరు చేసినట్టు, ఎవరి ద్వారా నీకు కార్యం జరిగినట్టు? ఎక్కడ అక్కడ రెండు అన్నది సరైన విధానము, నడిపింపు కాదు, దేవుడు మెచ్చే కార్యం కాదు.
అలాంటి జీవితం కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్ను నాటబడింది ఒకసాట, నువ్వు ఎదుగుతుంది ఒకసాట అయితే ఫలింపు రాదు. అలాంటి వారి స్థితి గురించి రాశాడు. ఒక చెట్టు పేరు చెప్పాడు, ఆరుహ వృక్షం అని. అంటే హో అంటదంట, అది ఎడారిలో నీళ్లు లేక ఏ విధంగా ఉంటుందో సమృద్ధిని వదిలిపెట్టుకొని వెళ్తే రేపు సమృద్ధి లేక, అక్కడ రాశాడు కదమ్మ, చదువు ఒకసారి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వేలు తన్నును, సిగురించును, కాపు కాయను, పచ్చగా ఉంటది. ఒకవేళ వాన లేకపోయినా సరే, ఇందాక ఎవరు పాడారు, నీటి వాసన సోర ప్రార్థన చేసినట్టున్నారు. నీటి వాసన చేత సిగురిస్తారని. ఆ చదువమ్మ. కాపు మానదు. 6వ వచనం. ఎవడాడు? నీళ్ళు లేని కాడికి వెళ్ళేవాడు. మేలు వచ్చినా కూడా అది కనబడదు, మేలు జరగదు పొరపాటు కూడా. ఎందుకంటే నీకు ఏర్పాటు చేయబడినటువంటి గురువు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ద్వారా నువ్వు ఆశ్రయించబడాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం. అక్కడ నాటాడు నిన్ను, అక్కడ ఏర్పరిచాడు నిన్ను, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ వర్ధిల్లాలి, అక్కడ ఆశ్రయించబడాలి, అక్కడ ఫలించాలి. అది దేవుని సంకల్పం. దేవుని సంకల్పాన్ని కాదని తెల్లగించుకొని పీక్కొని అక్కడ నాటబడి ఇక్కడ నాటబడి చివరికి ఎండిపోయి ఆత్మీయత లేకోకుండా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులకి మనలో ఎవరివి కూడా తావు ఇవ్వకూడదు. మన అన్నది అది ఎప్పుడూ మనం నిలుపుకోవాలి కదా. అప్పుడు కీర్తన, మీ అందరికీ అలవాటైన కీర్తనే 3వ వచనం. నీటి వారం నాటబడితే వర్ధిల్లుతాం, ఫలిస్తాం. అతడు చేసే ఏ పనైనా సఫలం అవుతుంది. పద్దాక సమస్యలతో కొట్టుమిట్టాడం మనం. ఆ విషయాన్ని గమనించాలి. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. రూతును గురించి బోయాజు గారు ఒక మాట చెప్పాడు. రూతు అంటే ఎవరు? దేనికి సాదృశ్యం? సంఘానికి. యేసు ప్రభు. బోయాజ్ అంటే ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. అంటే యేసు ప్రభు వారు సంఘానికి చెప్పిన మాట అన్నమాట. 2వ అధ్యాయము 8వ వచనం. వేరొక పొలములోకి వెళ్ళొద్దు, ఇది నా పొలము, నా పొలములో ఉండు, నువ్వు ఈ పొలాన్ని విడిచిపెట్టెళ్ళొద్దు అని చెప్పాడు యేసు ప్రభు వారు. లేదా బోయాజు చెప్పాడు. ఉంటే నిలకడగా ఉండు, ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటావా, ఆడికెళ్ళి అక్కడ నిలకడగా ఉండు. ఎక్కడొక అడుగు అక్కడొక అడుగు, ఆ పడవ మీద ఈ పడవ మీద అడుగులు అన్నాయి మునిగిపోవటానికి కారణం అవ్వచ్చు. ఎందుకంత డేంజర్ తెచ్చుకోబెట్టుకోవటం? నీకు వాక్యం నచ్చటం లేదా? మంచిది, నచ్చింది కానీ నిలబడు. ఆ సహవాసం, నీకు ఏ సహవాసం నచ్చితే ఆ సహవాసంలో కంటిన్యూ. ఇందుట్లో రాత కోతలు ఏమి లేవు, పట్టాలు ఇవ్వటం ఏమీ లేదు, బలవంతం ఏమీ లేదు. నాకు దేవుడు నాటాడు, ఇది నాది అనుకుంటావా, నిలబడు, నువ్వు ఫలిస్తావు, వర్ధిల్లుతావు. నీకోసం శబ్ద తీసుకొని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి బిడ్డలు మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, అందరు స్థిరపడ్డ తర్వాత, అన్ని ఇల్లు కట్టుకున్న తర్వాత, అన్ని పోయిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం ఇంకో చోటకి వెళ్తే దేవుడు మెచ్చుతాడా? దేవుడు పొరపాటును మెచ్చడు. తాత్కాలికంగా ఇప్పుడు సుఖాలు అనుభవించినట్టు కనపడినా కూడా రాబో దినాల్లో చాలా ఇబ్బందులు గురి కాకపోతే నన్ను అడగండి. నిజం, అబద్ధం కాదు. ఇది వాక్యం, నేను పులిపేట మీద నుంచి చెబుతా ఉన్నాను, వాస్తవమైన మాట ఇది. ఎప్పుడు కదా, తల్లిదండ్రులకు ద్రోహం చేసేవాడు ఏం బాగుపడతాడు కదా. తండ్రి అంటే ఏ తండ్రి? మొన్న నేర్చుకున్నాం కదా ఫాదర్స్ డే రోజు. కన్న తండ్రిని విడిచిపెట్టినా, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టినా వాడికి పుట్టగతులు ఉండవు. లోయ కాకులు పీగుతాయి, లోయ కాకులు ఉన్నాయి కదా, అవి పీగుతాయి. దేవుని యొక్క వాక్యం అంటే ఆషామాష కాదు. అందుకని అన్నీ ఆలోచించుకోండి. ఇది ఎల్కేజీ పడేం కాదు ఇది కదా. అప్పుడేమో మేము ఎదుగుతున్నాం, మా పిల్లలు ఎదుగుతున్నాం, ఇప్పుడు ఎల్కేజీ అంటూ ఉన్నాం, ఇప్పుడు మేము డిగ్రీలకు వచ్చాం, మరి ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఇది చాలు అనుకుంటే
అది సరైనటువంటి ఆలోచన విధానం కాదు, నష్టాలకి దారి తీస్తుంది కదా. బోయాజు దగ్గర ఉందా పొలంలో, ఇంకేదో పొలానికి వెళ్ళిందా? 23వ వచనం కూడా చదువుదాం. ఎప్పుడు దాకుంది? కోత ఎప్పుడు? యుగ సమాప్తి. యుగ సమాప్తి దాకా ఈ పొలముల్లో, ఈ సంఘముల్లో నువ్వు ఉంటే నువ్వు వధువి, అప్పుడు పెళ్లి కూతురు అవుతావు. లేకపోతే నువ్వు పెళ్లి కూతురు కాదు, తోడిపోయి కూడా పనికిరాదు. అది పిల్లకలు వేసుకొస్తే లాభం లేదు. ఇవన్నీ కొన్ని సాదృశ్యాలుగా చెప్పటానికి కారణాలు ఏమిటంటే ఇవే అన్నమాట. బోయాజు యేసు ప్రభువు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. కాబట్టి యుగ సమాప్తి దాకా నిలిచి ఉంటేనే నువ్వు సంఘ వధువి, ఎత్తబడే వధువి. లేకపోతే వివాహం జరగదు. బోయాజుతో, దుష్టులతో వివాహం జరిగింది. కాబట్టి అలాంటి స్థితి మనకు వద్దని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గారి ద్వారాగా చివరి అధ్యాయములో చివరి మాటలు సారాంశం తెలియచేసిన మాట ఏమిటంటే 13వ వచనం, అంత్యకాలం దాకా నిలడగా ఉంటే కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలబడతావు. ఇస్కరియోతు యోధ వంతులో నిలబడలేదు కాబట్టి అతడు వంతులోకి వెళ్ళలేదు కదా. యేసు ప్రభువుని విడిచిపెట్టెళ్ళాడు, యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. అందుకని అతడికి వంతు లేదు. చీట్లు వేసుకున్నారు, మత్తీని పెట్టుకున్నాడు. అరే మీ చిత్తం కాదరా, నా చిత్తం పౌలురా అన్నాడు దేవుడు. అయిపోయింది. కాబట్టి మన వంతులో నిలబడాలంటే నిలకడ, ఎక్కడ భూలోకం నిలకలేనోని తీసుకెళ్ళి అక్కడ పరలోకం నిలకడ ఉంటామని ఏం నమ్మకం అంట? ఏం అవసరం మీద రాసింది మనకి? వీడు యథార్థవంతుడు, నిలకడ పరుడు అంటానికి ఏమున్నాడా? అందుకని ఇక్కడే రుజువు పరుచుకో, ఇక్కడే రుజువు చేసుకో. నేనైనా నువ్వైనా ఎవరు అయినా నిలకడ అన్నది మన జీవితంలో ఉండాలి అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 13వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. మంచి నేలంటే భూమి. నేలంటే హృదయం. వెరీ గుడ్. నేలంటే హృదయం, రాతి హృదయం, ఐకిక విచారాలు కలిగిన ముళ్ళకంప లాంటి హృదయం, పక్క ఆలోచనలు చేసేటువంటి బయట ఉన్నటువంటి హృదయం. ఇది మంచి హృదయం. ఈ మంచి హృదయములో దేవుని వాక్యం అనే విత్తనం వేస్తే, విత్తనము వేసేది మనిషి కుమారుడు, దేవుడు. విత్తనం వేసేది దేవుడు. ఎక్కడ వేస్తున్నాడు? అన్ని హృదయాల్లో పడుతున్నాయి. ఎందుకంటే 2 ఎదుగుతున్నాయి కాబట్టి, 2 బ్యాచీలు ఉన్నాయి, గొర్రెలు గోధుమలు ఉన్నాయి కాబట్టి 2 ఎదుగుతున్నాయి. ఆయన జల్లాడు. అయితే ఏది ఫలిస్తుంది అంటే వాక్యం విని గ్రహించిన వాడు. మంచి హృదయం అటు తెలుస్తుంది. వాక్యం విని నన్ను విమర్శించారు, ఇది నా కోసం అటు చెప్పారు అని విమర్శించుకోకుండా సరిదిద్దుకొని, గ్రహించి, సరి చేసుకొని దాన్ని అవలంబించేవారు 100 అంతలు. ఇది ఫస్ట్ క్లాస్ బ్యాచ్. 100 అంతలు, 60 అంతలు సెకండ్ క్లాస్ బ్యాచ్, 30 అంతలు క్లాస్ బ్యాచ్. అది ఏ బ్యాచ్? మనం ఫెయిల్డ్ అయిన బ్యాచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. మంచి నేలగా ఉండాలి, వాక్యాన్ని గ్రహించాలి, ఫలించాలి అంటే రోమా పత్రికలో ఒక మాట చదువుదాం. ఇంకా 10 నిమిషాలే ఉంది, టైం ఎక్కువ అయిపోయింది సాక్ష్యాలకి. రోమా పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎన్నంత మాత్రాన్ని నీతిమంతులు కాదు. బైబిల్ పట్టుకెళ్ళినోడు అందరూ పరిశుద్ధుడు కాదు, దాని ప్రకారం నడుచుకున్నవాడు పరిశుద్ధుడు.
బైబిల్ మోసుకొచ్చిన వాళ్ళందరూ నెంబర్ 1 కాదు, దాన్ని అనుసరించే వారు నెంబర్ 1. వాళ్ళు నీతిమంతులు అవుతారు, ఎన్నో వాళ్ళు మోసుకొచ్చిన వాళ్ళు కాదు. దీన్ని ఇంకో విధంగా చెప్పాడు యాకోబు గారు, 1వ అధ్యాయం 22వ వచనం. అవునమ్మా, మీరు ఇనువారు మాత్రమై ఉండి మీరే మోసపోతున్నారు. వింటున్నారు అంతే. కొంతమంది వినటం కూడా లేదు, పక్క వాళ్ళతో అదేంది, ఆ వచనం ఏంది, ఈ వచనం ఏంది, అట్టేంది ఎట్టేంది అని అడుగుతున్నారు. మీకు ఒక మంచి సలహా ఆత్మీయ తండ్రిగా చెబుతున్నాను. ఎవరన్నా మీతో ముచ్చట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన కూర్చోబోకండి దయచేసి. మీరు జడతారు, వాళ్ళు జడతారు. ఆ గాడిద ఇద్దరు జరిసింది కదా, కూసే గాడిద మేషా గాడిదని చెలగొట్టింది. వద్దు, కూర్చోవద్దు. అందుకని మంచి స్థలంలో కూర్చోండి, చక్కగా వాక్యం వినండి, వాక్యాన్ని అనుసరించి నడవండి, ఇని మోసపోవద్దు, వాక్యానుసారంగా నడిచి ఫలించండి. చదవమ్మ. వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాడు అది అద్దంలో చూసుకున్నప్పుడు వచ్చి అనుకోవటమే కానీ తర్వాత మర్చిపోతాడు. కాబట్టి వాక్య ప్రకారం ప్రవర్తించువారుగా ఉండండి. ఇనువారుగా ఉండి ఎన్నావులే అనుకుంటే కాదు, దానివల్ల ఫలింపు రాదు. వాక్యానుసారంగా నడిస్తేనే ఫలింపు వస్తుంది. కానీ ఈ సంఘం చూశారు, అది దానికి ఈ వాక్యం ఎక్కదు కదా. చాలా మందికి పాలు ఇచ్చేది నచ్చదు, కాలు ఎగిరితే గిత్తలు నచ్చుతాయి. నిజం. అది ఆ సంఘం పేరు గలతీ సంఘం, 1వ అధ్యాయం 6వ వచనం. అసలు పిలిచింది ఎవరు? నిన్ను ఏర్పాటు చేసింది ఎవరు? నీకు నాటింది ఎవరు? నిన్ను రక్షలోకి నడిపించింది ఎవరు? ఇంతవరకు నిన్ను సువార్త ద్వారా కందెవరు? నిన్ను సువార్త ద్వారా పోషించింది ఎవరు? ఆయన వదిలేసి భిన్నమైన బోధలు త్వరగా తిరిగిపోతుంది సంఘం. అసలు ఆశ్చర్యపోయాడు, అరే వాము ఈళ్ళ కదా, ఇంత మారిపోయేది. మాది అంటారు, మా తల్లి సంఘం అంటారు, మా ఆత్మీయ తండ్రి అంటారు, బాగా చెబుతారుగా. అరే ఇట్ అయిపోయింది అసలు వామ్మో అని బిత్రపోయాడు పౌలు గారు. ఇక మనం ఎంత చదువమ్మ. దేవుని సువార్తను చెరపుగోరి కలవరపరుస్తున్నారు, బోధలు చెబుతా ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీకు అప్పచెప్పాడు కాబట్టి నువ్వు పోషించుకోవాలి, నువ్వు చూసుకోవాలి. ఇంకో సంఘానికి వెళ్ళటానికి లేదు కదా. నువ్వు పట్టుకుంటే నువ్వు దిగు, చేపలు పట్టుకో, వలేస్తావో గాలం వేస్తావో పట్టుకో. నువ్వు గంపలో ఉన్న చేపలు ఎవడో పట్టుకున్న చేపల దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పి ఆ చేపలను తీసుకెళ్తే ఎట్టగా దేవుడు మెచ్చుతాడా? వాళ్ళని గంపలకు వల్లేసే బ్యాచ్ కదా. దాంట్లో మనోడు, పరాయోడు, వాడు, ఈడు, అది ఇది అని రకరకాల ఆప్షన్స్ చెబుతున్నారు, కానీ అది వాక్యానుసారమైన విధానము కాదు. అలా జరిగితే భిన్న సువార్తల తట్టు తిరిగితే నష్టపోయేది మీరే. సంఘానికి కానీ దైవజని సంఘ కాపరికి కానీ ఏ బాధ్యత లేదు, అది మీ ఇష్టం. ఆ విషయాన్ని గమనించమని. చదువమ్మ 9వ చదువు. నేను ప్రకటిస్తున్నాను దేవుని చిత్త ప్రకారం, వాక్యానుసారంగా, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి. నేను ప్రకటించే సువార్త కాకుండా వాడు ఎవడైనా సరే, ఎంత తోడైనా సరే, చివరికి పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూత అయినా సరే ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడే అన్నాడు పౌలు గారు. శాపాలు తెచ్చుకోవద్దు. సువార్త ఎంత యాతన పడి సువార్త ద్వారా కట్టుకుంటుంది ఎందుకు? ఎలా పడితే అడు తిరిగి వెళ్తానిక. మా పిల్లలు మా దగ్గరకు రాకుండా ఇంటికి వెళ్తున్నారు అంటే మనకెంత బాధ వేస్తుంది.
నాకు బాధ ఇదా? నేను తండ్రిని కదా, నాకు తండ్రి మనసు లేదా? మీకేనా హృదయం ఉంది? అసలు ఏందో మా పిల్లలు అన్న మా మాట పట్టించుకోరు అసలు. మా దగ్గరికి రారు, ఇంకో ఇంటికి వెళ్తారు, ఇంకో చోటుకి వెళ్తారు, వాళ్ళకి భోజనాలు పెడతారు, వాళ్ళు పిలుస్తారు ఫంక్షన్లకి, మమ్మల్ని పిలవరు. నాకు ఎంత బాధ ఉంటుంది. ఎవరికి? మరి అంతే కదా, మరి నా పరిస్థితి అదేగా. ఏం జ్ఞానం లేదు అక్కడ. ఆ విషయాన్ని గమనించి అర్థం చేసుకొని నేను నడుచుకోవాలని మీ అందరికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఒక్కైనా సరే, ఒక ఆత్మ అయినా సరే ఎంతో విలువైంది. ఎంత ప్రయాసపడితేనో ఆత్మలు రక్షించుకోలేం. ప్రయాసపడి కొంతమంది ప్రేమించట్లా, కొంతమంది పక్కన నిలగొట్టలా. నాకు సమస్య వస్తే నా పక్కన నిలిచినోడు ఒకళ్ళు లేడు అన్నాడు కదా. ఈ విధంగా సంఘాలు ఆత్మీయ తండ్రుల పట్ల ఉంటే వారు ఎలా ఫలిస్తారు, ఎలా వర్ధిల్లుతారు? ఆ విషయాన్ని మా తల్లారా గమనించండి. ధర్మమూర్తి మెచ్చున పాలు ఇక్కడ పోపించుకొని అక్కడ వాళ్ళకి పోయి డబ్బులు ఇచ్చేస్తే, ఇక్కడ మేలు పొంది ఇక్కడ ప్రార్థన ద్వారా నువ్వు అన్ని అనుభవించి ఎక్కడో పోయి నేను భోజనాలు పెట్టి వచ్చాను, నేను కృతజ్ఞత చెల్లించి వచ్చాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చానంటే ధర్మమూర్తి ఎవరు? మెచ్చున. నా సంగతి పడేయండి, నేను దుమ్ముదూలు అంటాడు. అబ్రాహాం గారు దుమ్ముదూలు అన్నాడు, నేను ఎంతటండి ఏమ్మా? దేవుడు మెచ్చున. మనం చేసే పనులు అడగండి, మీకు పరలోక ధనము కలుగున. కాబట్టి దేవుని బిడ్డలారా, టైం అయింది, 7 అయింది. కాబట్టి వాక్యం ముగిస్తున్నాను. మధ్యలో ముగించాను అనుకోవద్దు. ఎందుకని కొంచెం మన టైం అంటే టైమే. నేను తర్వాత 5 నిమిషాలు ఎక్కువ చెప్పాను సారీ అని అనే రకం కాదు. ప్రవక్తల ఆత్మలో వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి, అంతవరకే చెప్పాలి. నేను అంతే, అంతవరకే చెబుతా. 7 చూసుకోండి, 7 ఖచ్చితం ముగిచ్చేస్తున్నా. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.